హాయ్ ఫ్రెండ్స్, ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మహానంది బండలాగుడు పోటీల చరిత్రలో సున్నాక్షరాలతో లిఖించబడిన ఒక దిగ్గజ గిత్త గురించి తెలుసుకుందాం. వేమవరం గిత్త మహానంది ఆల్టైమ్ రికార్డు హిస్టరీ. ఆంధ్రప్రదేశ్ బండలాగుడు పోటీల చరిత్రలో ప్రకాశం జిల్లా వేమవరం గ్రామానికి చెందిన వేమవరం గిత్త ఒక అజేయమైన సంచలనం. ప్రముఖ పశుపోషకులు బోతికే నాగిరెడ్డి గారు మరియు కె.ఎన్.ఆర్. రావు గారు సంరక్షణలో పెరిగిన ఈ ఒంగోలు జాతి గిత్త తెలుగులేని బలం, వేగం మరియు పౌరుషానికి ప్రతీకగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మహానంది పశువుల పండుగలో ఈ గిత్త సృష్టించిన రికార్డులు బండలాగుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సీనియర్ హెవీవెయిట్ విభాగంలో ఈ గిత్త ఏకంగా వరుసగా 5 సంవత్సరాలు ఛాంపియన్గా నిలిచి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఒకే గిత్త వరుసగా 5 సార్లు మహానంది వంటి కఠినమైన పోటీలలో విజేతగా నిలవడం అత్యంత అరుదైన ఘనత. బండను లాగేందుకు ట్రాక్పైకి దిగిన ప్రతిసారి దాని వేగం, శక్తి, పట్టుదలను చూసి వేలాది మంది అభిమానులు హర్షధ్వానాలు చేసేవారు. దీని అసాధారణ ప్రతిభ, అజేయమైన విజయాల కారణంగా ఈ గిత్తకు పందాల సామ్రాజ్యానికి రాజు అనే బిరుదు లభించింది. సుదీర్ఘకాలం పాటు ఎన్నో విజయాలను సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ వేమవరం గిత్తకు 2008వ సంవత్సరంలో యజమానులు మరియు అభిమానులు అత్యంత వైభవంగా సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కాలాలు మారినా, కొత్త ఛాంపియన్లు వచ్చినా, మహానంది చరిత్రలో వేమవరం గిత్త సృష్టించిన ఆ 5 ఏళ్ల జైత్రయాత్ర, దాని రాజసం, దాని కీర్తి ఎప్పటికీ చెరిగిపోవు. ఇలాంటి మరిన్ని ఒంగోలు గిత్తల చరిత్రలు, బండలాగుడు పోటీలు మరియు ప్రత్యేక వీడియోల కోసం మా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.